నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. ఈరోజు మనం వీక్ 5 వీక్ 6లోకి ఎంటర్ అయిపోయినాం. బిగినర్ ఫ్రెండ్లీ ప్రాబ్లమ్స్లోకి. చెప్పాలంటే మనం ఆల్మోస్ట్ ఒక బేస్ ఫౌండేషన్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటిది, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఏంటిది, ఫంక్షన్స్ అంటే ఏంటిది, జావా స్క్రిప్ట్ బేసిక్స్ ఎట్లా ఏంటిది, ఇంట్రో టు జావా మొత్తం ఆల్మోస్ట్ మన బేస్ లైన్ మొత్తం ఆల్మోస్ట్ ఎట్లా న్యూబీ నుంచి ఒక బిగినర్ ట్రాన్సిషన్ అవుతున్న ఫేస్ ఇది. ఇప్పుడు మీరు ఇవన్నీ మీరు జస్ట్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. బిగినర్ ఫ్రెండ్లీ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే మీకు ఒక బేస్ క్రియేట్ అవుతుంది. ఇంకా కొంచెం మీ బేస్ అవుతుందో అది కొంచెం సిమెంట్ వేసినట్టు గట్టిగా అవుతుంది అట్లా. ఇప్పుడు మనం ఈరోజు కవర్ చేసి 6 ప్రాబ్లమ్స్ కవర్ చేసాం. ఫస్ట్ 6 చెప్పాలంటే ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ మీరే చేస్తారు, అంత హార్డ్ ఏం కాదు. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి హలో వరల్డ్, జస్ట్ రైట్ స్క్రిప్ట్ దట్ ప్రింట్స్ హలో వరల్డ్ టు ద కన్సోల్. ఇది మీరు చేయలేరా? జస్ట్ ఒక్కసారి మీరు అసలు చెప్పాలంటే వీడియోస్ చూడకుండా కూడా సింపుల్గా చేస్తారు అంతే. ఒకసారి మీరు వీడియోస్ రివైజ్ చేసుకోండి. హలో వరల్డ్ ప్రాబ్లం అనేది దట్స్ ఇట్. ఎందుకంటే కన్సోల్కి మీరు హలో వరల్డ్ ప్రింట్ చేయాలి అంతే. ఇంకోటి వచ్చేసి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. క్రియేట్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్, స్ట్రింగ్, నంబర్, బూలియన్ అండ్ పర్ఫామ్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్ దెమ్ అంతే. స్ట్రింగ్లో జస్ట్ ఇట్లాంటి చిన్న ప్రోగ్రామ్ ఎట్లా చేయాలంటే ఒక 3 వేరియబుల్స్ క్రియేట్ చేయండి. స్ట్రింగ్లో మీరు మీ నేమ్ సేవ్ చేయండి, నంబర్లో మీ ఏజ్ సేవ్ చేయండి, బూలియన్లో ఈజ్మెయిల్ అనేది వేరియబుల్ క్రియేట్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ సేవ్ చేయండి. ఈజ్మెయిల్ అంటే మీరు మేల్ అయితే ట్రూ ఇవ్వండి, ఫీమేల్ అయితే ఫాల్స్ ఇవ్వండి, దట్స్ ఇట్. ఇంకోటి క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, రైట్ ఎ ఫంక్షన్ దట్ టేక్స్ ద లెంత్ అండ్ విత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అండ్ క్యాలిక్యులేట్స్ ఇట్స్ ఏరియా. దీని అర్థం ఏంటంటే దీని కూడా జస్ట్ ఫార్ములా ఇస్తాను, మీరు రాస్తారు. ఇది అంత టిపికల్ ఏం కాదు, మీకు మంచి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేస్తాను ఎట్లా క్రియేట్ చేయలేదు ప్రోగ్రామ్. ఫార్ములా ఏం లేదు, జస్ట్ ఫస్ట్ థింగ్ ఏరియా కనుక్కొని ఫార్ములా ఏంటంటే మనకి ఆల్రెడీ ఎలిమెంటరీ స్కూల్స్లో క్లాసెస్లో చదువుకుని ఉన్నాం. ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెత్, దట్స్ ఇట్. ఒక ఏరియా ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెత్. ఈ ఫార్ములా తీసుకొని మీరు కంప్లీట్ ప్రోగ్రామ్ని బిల్డ్ చేయొచ్చు. ఏం లేదు, జస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేయండి. మీకు రోడ్ మ్యాప్ ఇస్తాను ఎట్లనో. ఫంక్షన్ క్రియేట్ చేసి క్యాలిక్యులేట్ రెక్టాంగిల్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసి దాంట్లో 2 పారామీటర్స్ ఇవ్వండి. ఏంటంటే లెంత్, బ్రెత్, 2 వాల్యూస్ అక్సెప్ట్ చేసినాక మీరు ఈ ఫంక్షన్లో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఏరియా వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దాన్ని యూజర్కి రిటర్న్ చేయాలి. ఫంక్షన్ ఎవరు కాల్ చేస్తారు వాళ్ళకి రిటర్న్ చేయండి. అది వాళ్ళు వేరియబుల్లో సేవ్ చేసుకొని ప్రింట్ చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. మెయిన్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ మామూలుగా బయట రాసేది, ఫంక్షన్ అంటే ఫంక్షన్లో రాసేది అంతే. అట్లా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి రాస్తే ఏంటంటే మీకు మాడ్యులర్ ఉంటుంది కోడ్. ఈరోజు మనం ఈ 3 ప్రాబ్లమ్స్ అయితే మీరు సాల్వ్ చేస్తారని నేను గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకంటే అంత టిపికల్ ఏమి కాదు ఇది. మీకు అయినా కూడా టిపికల్ అనిపిస్తే నాకు చెప్పండి, కామెంట్స్ చెప్పండి. అని కూడా కామెంట్స్ చేయండి, ప్లస్ అట్ ది సేమ్ టైం లైక్ చేస్తే వీడియో నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. మీరు చూస్తారు, నేను ఇంకా పోస్ట్ చేయాలన్నా నాకు ఇంటెన్షన్ పెరుగుతుంది. సో ప్లీజ్ డూ దోస్ థింగ్స్. అండ్ ఈ 3 ప్రాబ్లమ్స్ వచ్చేసి నేను వాట్సాప్ ఛానల్ అప్లోడ్ చేసేస్తాను. అయినా కూడా మీరు చేయండి, ఫస్ట్ చేసినాక నాకు చెప్పండి ఈజీ అనిపిస్తుందా లేదా. ఈ ప్రాబ్లం ఈరోజు ఏం చేస్తామంటే మనం క్యాలిక్యులేట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్. ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు, సింపుల్ చెప్పాలంటే సొల్యూషన్స్ ఏవి మనకి చేస్తున్నాం ఇప్పుడు. ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక నెంబర్ ఉందనుకో, 5 అనే నెంబర్ ఉంది. దీనికి 5, 4, 3, 2, 1 అంటే ఆ నెంబర్ ఇచ్చిన నెంబర్కి రివర్స్లో అంతా మల్టిప్లై చేసుకుంటే 1 వరకు వెళ్ళడమే ఫ్యాక్టోరియల్ అని అర్థం. ఆల్రెడీ మీరు స్కూల్లో చదువుకుని ఉంటారు, బట్ స్టిల్ రీకాల్ చేస్తున్నాను నేను అంతే. లెట్స్ 10 ఇస్తే 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అంటే ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అంటే ఏ నెంబర్ ఇచ్చినా దాన్ని రివర్స్లో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళడం, అదే ఇక్కడ ప్రాబ్లం, మనకి సొల్యూషన్ అంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు దీన్ని మనం కొంచెం ట్విస్ట్ చేసి ఆలోచిస్తాం. లెట్స్ మనకి 100 ఇచ్చింది అనుకో, మనం 100 ఇంటూ 99 ఇంటూ 98, 97 అట్లా 1 వరకు తీసుకెళ్తాం. సో దీన్నే మనం రివర్స్లో మల్టిప్లై చేసిన అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 అన్నా, 3 ఇంటూ 2 ఇంటూ 1 అన్నా ఒకటే. కాబట్టి మనం ఏం చేద్దాం, రివర్స్లో మల్టిప్లై చేయకంటే స్టార్టింగ్ నుంచి మల్టిప్లై చేసుకుంటూ వస్తాం. 1 మల్టిప్లైడ్ బై 2 మల్టిప్లైడ్ బై 3 మల్టిప్లైడ్ బై 4 అట్లా మనకి ఏ నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ వరకు తీసుకెళ్దాం. జస్ట్ ఆ మల్టిప్లై చేసిన వచ్చిన రిజల్ట్ని ఒక వేరియబుల్లో సేవ్ చేసుకొని దాన్ని మనం రిటర్న్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు డ్రై రన్ చేసుకుంటే కోడ్ ఎట్లుంటుంది అంటే, ఒక మనకి మనకి 5 ఇచ్చింది అనుకో, 5 మనకి యూజర్ ఇచ్చింది అంటే దీనికి మనం ఫ్యాక్టోరియల్ ఫైండ్ చేయాలి. దీనికి ఫ్యాక్టోరియల్ ఫైండ్ చేయాలంటే మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. ఒక స్టార్ట్ నెంబర్ అనుకో, స్టార్ట్ నెంబర్ మనకి 1 నుంచి స్టార్ట్ చేస్తాం, 1 నుంచి మల్టిప్లై చేస్తాం కాబట్టి మనం ఆటోమేటిక్గా ఈ నెంబర్ని స్టార్ట్ నెంబర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ 1 నుంచి గ్రాడ్యువల్గా 2కి, తర్వాత 3కి, తర్వాత 4కి, తర్వాత 5కి, తర్వాత 6కి. ఇది ఇట్లా మూమెంట్ ఎలా చేయాలో మీకు తెలుసు. లూప్స్ అన్న కాన్సెప్ట్తో మనం ఈ లూప్స్ ఏమంటే మన నెంబర్స్ని ముందుకు తీసుకెళ్తాం. సో ఫస్ట్ 1 ఉంటుంది, 1 మల్టిప్లైడ్ బై 2 అవుతుంది,
ఫస్ట్ 1 ఉంటుంది, 1 తర్వాత మల్టిప్లైడ్ బై 2, తర్వాత మల్టిప్లైడ్ బై 3, తర్వాత మల్టిప్లైడ్ బై 4, తర్వాత మల్టిప్లైడ్ బై 5. ఎట్లా అంటే 5 ఎందుకు 5 వరకు ఎందుకు వెళ్తున్నా అంటే 5 అనేది మనకి వాల్యూ ఇచ్చిన వాడు యూజర్ ఇచ్చింటే 5 వరకు మనకి ఫ్యాక్టోరియల్ కావాలి. సో మనం అట్లా 5 వరకు వెళ్తాం. దీన్నే మనం ప్రోగ్రామ్ ఫామ్లో రాయాలి. ప్రోగ్రామ్ ఫామ్లో ఎట్లా రాస్తామంటే ఇప్పుడు మన వేరియబుల్ అయితే క్రియేట్ చేసినాం, స్టార్ట్ నెంబర్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ 1 అనేది మనం అసైన్ చేసి పెట్టుకుందాం. సింపుల్గా ఇప్పుడు రాసి అంటే ప్రోగ్రామ్ కోడ్ కాదు, జస్ట్ మామూలుగా రాస్తాం. ఫస్ట్ స్టార్ట్ నెంబర్లో 1 ఉంది. తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక లూప్ రాస్తాం. లూప్ రాస్తే ఇట్లాంటి సూడో కోడ్ లెక్క అన్నట్టు అర్థం లేదు. లూప్ రాస్తే ఆ లూప్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టార్ట్ నెంబర్ని, ఈ లూప్ కండిషన్ కూడా ఎట్లుంటుంది, స్టార్ట్ నెంబర్ అనేది మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన యూజర్ నెంబర్ అంటే లెస్ 5 అంటే వాడు ఏ నెంబర్ ఇస్తే 5, 10, 6, 10, 30 ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ వరకు మనం వెళ్తాం. స్టార్ట్ నెంబర్ మనకి ఇక్కడ ఇంకా కరెక్ట్ ఆలోచిస్తే ఇంకో వేరియబుల్ కూడా కావాలి మనకి. ఏంటంటే మనకి ఫైనల్గా ఆన్సర్ సేవ్ చేసుకోనికి ఆన్సర్ అనే వేరియబుల్ ఒకటి సేవ్ చేసుకుని దాంట్లో కూడా 1 అసైన్ చేసి పెడదాం. 1 ఎందుకంటే ఏ నెంబర్ని 1తో మల్టిప్లై చేసి ఆ నెంబర్ వస్తుంది కాబట్టి 1. స్టార్ట్ నెంబర్ ఫస్ట్ స్టార్ట్ నెంబర్ ఉంది, స్టార్ట్ నెంబర్ ఈక్వల్స్ టు ఆన్సర్ తీసుకోండి. ఆన్సర్లో మనకు స్టోర్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ టు ఆన్సర్ మల్టిప్లైడ్ బై స్టార్ట్ నెంబర్. అంతే. ఇక్కడ చేసుకుంటా మనం స్టార్ట్ నెంబర్ని ముందుకు తీసుకెళ్తాం. దట్స్ ఇట్. జస్ట్ ఏం ఇంతే. ఫైనల్గా మనం రిటర్న్ ఆన్సర్ చేసేసినామంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ స్టార్ట్ నెంబర్ 1 ఉంటుంది. 1 ఈజ్ ఇట్ లెస్ దెన్ లెట్స్ యూజర్ ఇచ్చిండు మనకి, యూజర్ నెంబర్ ఏముందంటే 5 ఉంది. యూజర్ నెంబర్ 5 అంటే 1 ఈజ్ ఇట్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5. ఎస్, దట్ ఈస్ ఆబ్వియస్. తక్కువనే 1 5 కంటే తక్కువనే కాబట్టి లూప్లోకి వస్తుంది. ఆన్సర్లో ఏం సేవ్ అవుతుందంటే ఆన్సర్ ఈక్వల్స్ టు ఆన్సర్ అంటే 1 మల్టిప్లైడ్ బై 1 విచ్ మీన్స్ 1. ఆన్సర్లో 1 ఉంటుంది. తర్వాత ఇది 2 అవుతుంది. స్టార్ట్ నెంబర్ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 2 అవుతుంది. తర్వాత 2 ఈజ్ ఇట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ చూస్తే 2 ఈజ్ ఇట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఎస్, ఇట్ ఈస్ లెస్ దెన్ కాబట్టి ఆన్సర్లోకి వస్తుంది. ఆన్సర్ అంటే 2, ఆన్సర్లో 1 ఉంది. 1 మల్టిప్లైడ్ బై 2 అంటే 2 సేవ్ అవుతుంది ఆన్సర్లో. ఇప్పుడు కరెంట్లో ఆన్సర్లో 2 ఉంది. తర్వాత ఇక్కడ 3 అవుతుంది. 3 అనేది ఇక్కడ చూస్తాం మళ్ళీ 3 ఈజ్ ఇట్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5. ఎస్, కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏముంటుంది 2 మల్టిప్లైడ్ బై 3 అంటే 6 ఉంటుంది ఆన్సర్ ఇప్పుడు కరెంట్గా ఇక్కడ. తర్వాత ఇక్కడికి వస్తే 4 అవుతుంది. 4 వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 4 ఈజ్ ఇట్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5. ఎస్, 4 లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 కాబట్టి లోపలికి వస్తుంది. ఆన్సర్లో 6 ఉంది. 6 మల్టిప్లైడ్ బై 4 దట్ ఈస్ 24. 6 4 24 వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వస్తారు 5 అవుతుంది. 5 మీదకి వస్తుంది. 5 ఈజ్ ఇట్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5. ఎస్, 5 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. 24 మల్టిప్లైడ్ బై 5 ఐ థింక్ 120. 24 మల్టిప్లైడ్ బై 25 12 యా 120. తర్వాత ఇది 6 అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. 6 ఈజ్ ఇట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఫాల్స్ కాబట్టి బయటికి వస్తుంది. మనకు ఆన్సర్లో ఏముంది కరెంట్లీ 120 ఉంది. 120 మనకి రిటర్న్ అవుతుంది. అంటే 5 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ 120 మనకి రిటర్న్ అవుతుంది. దట్స్ ఇట్. ఇలా మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అంటే ఒక ప్రాబ్లమ్ ఇస్తే దాన్ని ఎట్లా బ్రేక్ డౌన్ చేయాలంటే మనకున్న కాన్సెప్ట్స్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అదే మన లూప్స్, కండిషన్స్, ఇఫ్ కండిషన్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, మన ఇంకా యారేస్, ఆబ్జెక్ట్స్ ఇవన్నిటిని యూజ్ చేసుకోగలిగాము. ఇప్పుడు నేను ఇక్కడ ఏది లూప్ని యూజ్ చేసుకోగలిగినా, వేరియబుల్స్ని యూజ్ చేసుకోగలిగిన. మోస్ట్లీ అయితే మనం వేరియబుల్స్ కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ లూప్స్ని యూజ్ చేసుకోగలిగిన ఎట్లా అంటే మనకి ఒక నెంబర్ ఇస్తే దాన్ని మొత్తం సీక్వెన్షియల్గా మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి లూప్ అవసరము అని నాకు అర్థమైంది. కాబట్టి నేను లూప్ యూజ్ చేసి మీకు ఈ విధంగా సాల్వ్ చేసిన. ఇట్లా మనం ఆన్సర్ రిటర్న్ చేయొచ్చు ఫైనల్గా. ఇది కోడ్ కాదు, జస్ట్ సూడో కోడ్. ఇప్పుడు మనం కంప్లీట్గా కోడ్ రాద్దాం దీనికి. ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక ఫంక్షన్ రాద్దాం. ఎట్లా అంటే క్యాల్కులేట్ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ రాద్దాం. ఫస్ట్ ఏం తీసుకుంటాం మనం యూజర్ నుంచి యూజర్ నెంబర్ మనం తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినాక ఒకటి స్టార్ట్ నెంబర్ ఉంటుంది. స్టార్ట్ నెంబర్ ఇక్కడ నుంచి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. లెట్ ఇంకా ఆన్సర్ ఒకటి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి కూడా 1 ఇనిషియల్గా సేవ్ చేస్తుంటాం. తర్వాత లూప్ రన్ చేస్తే స్టార్ట్ నెంబర్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూజర్ నెంబర్. లెస్ దెన్ అంటే అప్పుడు మనము ఆన్సర్లో ఈక్వల్స్ టు ఆన్సర్ మల్టిప్లైడ్ బై స్టార్ట్ నెంబర్ చేస్తే ఇంకా తర్వాత స్టార్ట్ నెంబర్ని ఇంక్రిమెంట్ చేస్తూ ఉండాలి. అంటే నెంబర్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఏదైతే ఆన్సర్లో సేవ్ అయితే మనం ఆన్సర్ని రిటర్న్ చేసుకోవాలి. ఇది కోడ్ అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఇప్పుడు మనం దీన్ని అవుట్పుట్ అన్న వేరియబుల్ అంటే ఫ్యాక్టోరియల్ ఆన్సర్ అన్న వేరియబుల్లో సేవ్ చేసుకుంటే క్యాల్కులేట్ ఫ్యాక్టోరియల్కి నాకు 5 పాస్ చేసిన నేను కన్సోల్ చేసుకుంటే ఫ్యాక్టోరియల్ ఆన్సర్ని మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే
120 రావాలి మనకి. బిగినర్ ఫ్రెండ్లీ ప్రాబ్లమ్స్. సమ్ మైనర్ ఇష్యూ ఎక్కడో, సారీ స్టార్ట్ నెంబర్ని ఇంక్రిమెంట్ చేయలేదు కదా, దట్స్ అ మిస్టేక్. యా 120 మీకు కనిపిస్తుందో లేదో, యూ కెన్ సీ బెటర్, ఐ విల్ క్లియర్ ఇట్. 120 ఇస్ ద రిజల్ట్. ఈ విధంగా మనం ఫంక్షన్ క్రియేట్ చేసి ఆన్సర్ రిటర్న్ చేయొచ్చు. సో దిస్ ఇస్ వాట్ ద ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ మీన్. దిస్ ఇస్ డన్. ఇప్పుడు మనము ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్, లైక్ రైట్ ఎ ఫంక్షన్ టు ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఇన్ అన్ యారే అంటున్నా. అంటే ఒక యారే ఇస్తాడు అంటే దాని అర్థం ఏంది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడగా మనకు అర్థమైపోవాలి అసలు ఏమేమి యూజ్ అవుతున్నాయి. ఫంక్షన్ యూజ్ అవుతుంది, యారే యూజ్ అవుతుంది, అంటే ఈ టూ వాట్ ఇల్సే మెకానిజమ్స్ యూజ్ అవుతున్నాయి, ఈ టూ టూల్స్ యూజ్ అవుతున్నాయి అనుకోండి. ఫంక్షన్ యూజ్ అవుతుంది, యారే యూజ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంది, మనం పాసింగ్ యారేస్ టు ఫంక్షన్స్ అన్న కాన్సెప్ట్ మనకు గుర్తొచ్చేయాలి. దట్స్ ఇట్. అంటే ఒక ఫంక్షన్ రాయాలా, దానికి ఒక యారే పాస్ చేయాలా, ఆ యారేలో ఏదైతే మ్యాక్సిమం నెంబర్ ఉందో, పెద్ద నెంబర్ ఏదైతే ఉందో అది మనం రిటర్న్ చేయాలి. అంతే, అంతకంటే మించి ఏం లేదా లొల్లి. ఇప్పుడు చూసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఎట్లా ఫైండ్ చేస్తాం అంతే. ఇప్పుడు అదేం లేదా. యారే అంటే మీ అందరు తెలుసు ఎట్లాంటి యారే. ఇప్పుడు యారే ఉంది, 10 ఉంది, 12 ఉంది, 1 ఉంది, 34 ఉంది, 56 ఉంది, 2 ఉంది, 10 ఉంది. ఈ నెంబర్స్ ఉన్నాయి అనుకో, ఎప్పుడు సీక్వెన్షియల్గానే ఉండవు. అది మన ఇష్టం, ఇట్లా ఉంటాయి, ర్యాండమ్గా ఉంటాయి. 12, 1, 34, 56, 2, 10. అంటే దీంట్లో పెద్ద నెంబర్ ఏదంటే 56 ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్. కాబట్టి మనం 56ని ఈ యారే మనకి యారే ఫంక్షన్లోకి వచ్చినప్పుడు 56ని మనం రిటర్న్ చేసేయాలి ఆ ఫంక్షన్ నుంచి. ఇది పెద్ద నెంబర్, యారే మొత్తంలో 56 అనేది పెద్ద నెంబర్ అని చెప్పి రిటర్న్ చేసేయాలి. ఎట్లా చేస్తాం? సింపుల్. ఫస్ట్ థింగ్, ఈ నెంబర్ ఉందా, ఫస్ట్ ఏం లేదు, జస్ట్ మన ఈలో కూడా మనకి ఇప్పుడు యారే ఉంది కాబట్టి అన్ని నెంబర్స్ చూడాలి. కాబట్టి దాని అర్థమైంది మనకు లూప్ కావాలి. ఒక లూప్ ఉంటేనే మనం దీని మీద ట్రావెల్స్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ఆబ్జెక్ట్స్లో చూసినాం, మన యారేస్లో చూసినాం. యారేస్లో ఎట్లా మనం ఫర్ ఈచ్, ఫర్ ఆఫ్, మీరు చూడాలంటే ఒకసారి రివైజ్ చేసుకోండి వీడియోకి వెళ్ళి. ఇప్పుడు కరెంట్లీ మనం ఫర్ ఆఫ్ లూప్ యూజ్ చేసుకొని ఫర్ ఆఫ్ అన్న, ఫర్ లూప్, వైల్ లూప్, ఏదో ఒక లూప్ యూజ్ చేసుకొని యారే మీద ట్రావెల్ చేయడానికి యూజ్ చేస్తాం. కాబట్టి నేను ఇప్పుడు కరెంట్లీ ఫర్ ఆఫ్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఈ లూప్ యూజ్ చేసుకొని మనం ఈ యారే మీద ట్రావెల్స్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని ఇది పెద్దదా, ఇది పెద్దదా, ఇది పెద్దదా, ఇది పెద్దదా, ఇది పెద్దదా, ఇది పెద్దదా చూస్తాం. సో ఇప్పుడు ట్రావెల్స్ చేసేటప్పుడు ఇది పెద్దదా అని నాకు ఎట్లా తెలుస్తుంది? ఇది ఇన్ని నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఒక సపోర్టింగ్ వేరియబుల్ ఉండాలి. సపోర్టింగ్ నెంబర్ ఉంటే దాంతో నేను కంపేర్ చేయొచ్చు. లెట్స్ కరెంట్ మ్యాక్స్ అన్న వేరియబుల్ ఉంది అనుకున్న దగ్గర, అది నంబర్ డాట్ చెప్తా ఏందో ఇది, నంబర్ డాట్ మిన్ వాల్యూ. నంబర్ డాట్ మిన్ వాల్యూ అంటే అర్థం ఏంటంటే నెంబర్స్లోనే మినిమం నెంబర్ నా దగ్గర ఉంటుంది. అంటే లెట్స్ అది మొత్తం నెగిటివ్లు ఉంటుంది ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీకు ఈ నెంబర్స్లో ఏదన్నా ఏ నెంబర్ తీసుకున్నా దీనికంటే పెద్దదే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నేను ఈ కరెంట్ మ్యాక్సిమంకి ఈ నెంబర్ని, ఈ వేరియబుల్ని ఈ వాల్యూని అసైన్ చేసిన తర్వాత దీంతో ఏ వాల్యూ కంపేర్ చేసినా ఇవే పెద్ద ఉంటాయి తప్ప ఇది అస్సలు పెద్ద ఉండదు. కాబట్టి ఫస్ట్ దీంతో ఈ 12 కంపేర్ చేసి ఇది పెద్ద అని అర్థమైంది. తర్వాత ఈ 12ని ఇలా సేవ్ చేసుకున్నాం. తర్వాత ఏమవుతుంది, కరెంట్ మ్యాక్స్ 12ని 1తో కంపేర్ చేసిన తర్వాత ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే 12. కాబట్టి కరెంట్ మ్యాక్స్ 12 ఉంటుంది. తర్వాత వీడికి వచ్చిన 12 34లో ఏది పెద్దది రాబోయే అంటే 34 సేవ్ చేసుకున్నాం. 34 కరెంట్ మ్యాక్స్లో ఉంది. తర్వాత 34 56లో ఏది పెద్దది రాబోయే అంటే 56 సేవ్ చేసుకున్నాం. తర్వాత 56 2లో ఏది పెద్దది అంటే 56 అట్లనే ఉంటుంది. 56 10లో ఏది పెద్దది అంటే 56 ఉంటుంది. కాబట్టి ఫైనల్గా కరెంట్ మ్యాక్స్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తాం. అంతే, రిటర్న్ కరెంట్ మ్యాక్స్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. రిటర్న్ కరెంట్ మ్యాక్స్, అంతే, ఇది చేస్తే సరిపోతుంది. ఇంతకు మించి ఏం లేదు. ఫ్లో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఫామ్లో రాస్తే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఫైండ్ మ్యాక్స్ అన్న ఫంక్షన్ క్రియేట్ చేసి మనకి ఏమొస్తుంది, నాకు యారే వస్తుంది. యారే ఆఫ్ నంబర్స్ అరే అనుకోరాదు, నమ్స్ అరే అని అనుకున్నా. తర్వాత ఇప్పుడు నేను దాని మీద రన్ చేసి ఫస్ట్ కరెంట్ మ్యాక్స్ కావాలి. నాకు కరెంట్ మ్యాక్స్ అని ఒక వేరియబుల్లో నంబర్ డాట్ మిన్ వాల్యూ తీసుకోవాలి. అంటే దీనికంటే మినిమం నెంబర్ అసలు ఉండేది. ఆ నెంబర్ తీసుకొని వైల్ వద్దు, ఫర్ ఆఫ్ రన్ చేద్దామన్నాం కదా. ఫర్ ఆఫ్ రన్ చేస్తే లెట్ నమ్ ఆఫ్ నమ్స్ అరే మీద లూప్ రన్ చేస్తే నంబర్, ఇప్పుడు నేను అంటే లూప్ రన్ చేసిన దాని అనేది నాకు అరేకి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. ఆ ఫస్ట్ వాల్యూ నేను పిక్ చేసి కంపేర్ చేశాను. కంపేరింగ్కి మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కావాలి, అది గుర్తు తెచ్చుకోండి. ఇఫ్ మనకి ఈ కరెంట్ నెంబర్ ఏదైతే ఉందో, కరెంట్ నెంబర్ అనుకుందాం బెటర్, ఇంకా కరెంట్
కరెంట్ నెంబర్, ఈ ఏదైతే కరెంట్ నెంబర్ ఉందో యారేలో ఇక్కడ తీసుకుంటే అర్థమైపోతుంది. నమ్స్ యారే అంటే ఇట్లుంది ఇప్పుడు ప్రస్తుతానికి 12, 1, 56, 30, 23, 65, 1 ఇట్లుంది యారే. కాబట్టి కరెంట్ వాల్యూ ఏంది 12. కరెంట్ మ్యాక్స్లో ఏముంది, కరెంట్ మ్యాక్స్లో కరెంట్లీ సమ్ నెగిటివ్ వాల్యూ ఏదో పెద్ద నెంబర్ అనుకోండి అది ఉంది. ఇప్పుడు కరెంట్ నెంబర్ ఏముంది, కరెంట్ నెంబర్ వచ్చేసి 12 ఉంది. ఎందుకంటే ఇది మనం లూప్ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి 12 ఉంది ఇప్పుడు కరెంట్. ఈ 12 దీనికంటే పెద్దదా కదా అని చూస్తాం. ఈజ్ కరెంట్ నమ్ గ్రేటర్ దెన్ కరెంట్ మ్యాక్స్. ఆబ్వియస్గా 12 దీనికంటే పెద్దది, ఎందుకంటే నెగిటివ్లో ఉంది పాజిటివ్లో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు కరెంట్ మ్యాక్స్లో ఏం సేవ్ చేస్తాను అంటే కరెంట్ నెంబర్ సేవ్ చేస్తాను, కరెంట్ నమ్ సేవ్ చేస్తాను. తర్వాత ఏం చేస్తా, జస్ట్ ఏం అవసరం లేదు, ఇంకా లూప్ అది ఆటోమేటిక్గా అవుతుంది కాబట్టి ఏం అవసరం లేదు. తర్వాత 12 అయిపోయింది కదా, 12 పెద్దదని చెప్పి కరెంట్ మ్యాక్స్లో అప్పుడు నాకు ఈ ఫస్ట్ ఇటరేషన్ అయిపోయినాక 12 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ ఇందులో 1 వస్తుంది. 1 12 కంటే పెద్దదా అని చూస్తా, కాదు. కాబట్టి కరెంట్ మ్యాక్స్లో 12 ఉంటుంది. తర్వాత 56 వస్తుంది. 56 12 కంపేర్ చేస్తే 56 పెద్ద అని తెలుస్తుంది. 56 ఇందులోకి వస్తుంది. తర్వాత 23 కాడికి వస్తాను. 23 కానీ అయితే 23 కరెంట్ నెంబర్ ఉన్న 23 ఈజ్ గ్రేటర్ దెన్ 56 కాదు, కాబట్టి అది అట్లనే ఉంటుంది. తర్వాత 65కి వెళ్తుంది. 65 ఈజ్ గ్రేటర్ దెన్ 56 అంటే ఎస్ ఆబ్వియస్గా. కాబట్టి కరెంట్ మ్యాక్స్ ఇక్కడికి వెళ్ళి అప్డేట్ అయిపోతుంది, ఈ లైన్కి అప్డేట్ అయిపోతుంది. 65 అవుతుంది. 65 అవుతుంది. తర్వాత లూప్ మళ్ళీ ముందుకెళ్ళి కరెంట్ నెంబర్ 1 అవుతుంది, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. 1 ఈజీ గ్రేటర్ దెన్ 65 అంటే కాదు, 1 అంతే తక్కువనే. కాబట్టి 65 కరెంట్ మ్యాక్స్లో 65 ఉంటుంది, లూప్ అయిపోతుంది. అయిపోయినాక నేను కరెంట్ మ్యాక్స్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. అంటే నేను ఇక్కడ మ్యాక్సిమం నంబర్ ఏదంటే ఫైండ్ మ్యాక్స్ అనే ఫంక్షన్లో ఈ అరే పాస్ చేసిన అనుకో, ఇదే అరే, ఏ అరే వద్దు, ఈ అరేని పాస్ చేసిన. మ్యాక్సిమం నెంబర్ ఏందో మనకి అవుట్పుట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మన కళ్ళతో చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇందులో ఈ అరేలో పెద్ద నెంబర్ ఏంటంటే 65. కాబట్టి మనకి అవుట్పుట్లో 65 రావాలి. దట్ ఈస్ ద ఆన్సర్, 65 వచ్చింది. సో వీఆర్ ఏబుల్ టు గెట్ ద థింగ్స్ డన్. చెప్పాలంటే వీడియో కొంచెం లెంతీ అవుతుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ చేసినాం కదా, ఇది వచ్చేసి రేపు చేద్దాం. ఇది ట్రై చేయండి మీరైతే, అంటే అంత టఫ్ ఏం కాదు. ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు అయితే చేయండి, లేకపోతే నేను రేపు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఒక ఫంక్షన్ అది చూడండి, సమ్ అరే అంటే ఫంక్షన్ క్రియేట్ చేయాలి, అది కూడా సేమ్ అరే రిసీవ్ చేసుకుంటుంది. సమ్ అంటే దాంట్లో ఏదో సంథింగ్ మన అడిషన్స్ ఏదో అవుతుందని అర్థం. సమ్ అంటే మన ఆ సమ్ కాదు, సమ్ అడిషన్స్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఉంటుంది, ఆ సమ్ అవుతుందని అర్థం. సో ఇది ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలా విచ్ యాక్సెప్ట్స్ ద అరే. సో వీ నీడ్ టు డూ సంథింగ్. ఇది ఏంది, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే అడిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చేయాలి. జస్ట్ ఏం లేదు, అరే వస్తుంది, ఆ అరేలో ఉన్న నెంబర్స్ అన్నీ యాడ్ చేసి ఫైనల్గా వచ్చిన రిజల్ట్ని రిటర్న్ చేయాలి, అంతే. ఇది అయితే చేయండి, లేకపోతే నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాస్ వీడియో కొంచెం పెద్దగా అవుతుంది. ఐ థింక్ మీకు అందరికీ మంచిగా అర్థమైంది అనుకుంటున్నా. హోప్ సో. థ్యాంక్ యూ ఆల్. మంచిగా నేర్చుకొని అర్థం చేసుకోండి. ఫస్ట్ కోడ్ రాయడం ఇంపార్టెంట్, కానీ దానికంటే ముందు మనం చేసే డ్రై రన్ ఏదైతుందో అది ఇంపార్టెంట్. అది అర్థమైంది అనుకో, కోడ్ ఎవరైనా రాస్తారు మీకు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు బేస్ క్రియేట్ అయిపోయింది. ఫంక్షన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, అరేస్ ఎట్లా క్రియేట్ చేయాలి, లూప్స్ ఎట్లా రాయాలి, ఇంకా కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయినాయి. కాబట్టి మీరు అన్నీ చేస్తారు. కాబట్టి డ్రై రన్ ఫస్ట్ అర్థం